హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. స్వీట్ హాట్ తినాలి అంటే పండగలే రావాలనా? పిండి వంటలు తినాలి అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయచ్చు. మనకు తినాలి అనే మూడ్ ఉంటే చాలు, ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు బూందీ లడ్డు అలాగే బూందీ కారాలు రెండు రకాల రెసిపీస్, స్వీట్ అండ్ హాట్ అనమాట. నాకైతే స్వీట్ ఇష్టం కాబట్టి ఫస్ట్ స్వీట్ రెసిపీని చూపించేస్తున్నాను. నేనైతే ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. అందులో ఒక కప్పు శనగపిండి అండ్ మరో కప్పు శనగపిండి, అంటే మొత్తంగా 2 కప్పుల శనగపిండి తీసుకున్నాను. మేము దీన్ని అరపావు అంటాము. మీరు ఏదైనా ఒక గ్లాస్ కూడా తీసుకోవచ్చు. అందులోనే నేను కొద్దిగా వంట సోడాని యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి కలుపుకున్నట్లయితే పిండి లూజ్ అయిపోతే మళ్ళీ పిండి కలుపుకోవాల్సి వస్తుంది. కాబట్టి కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ ఉండలు ఏమీ లేకుండా పిండిని ఇలా తయారు చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇంత థిక్గా ఉండాలన్నమాట. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. అందుకే మీకు ఇంతసేపు చూపిస్తున్నాను. ఇలా మనము పిండిని కలుపుకున్నట్లయితే బూందీ అనేది చక్కగా వస్తుంది. మీరు వంట సోడా ఎక్కువగా వేసినట్లయితే హోల్స్ పడిపోతాయండి బూందీకి, కాబట్టి చెక్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకున్నాను. ముందుగా కొద్దిగా మన పిండిని వేసుకొని బూందీ వస్తుందా లేదా అని చెప్పి చెక్ చేసుకున్నానండి. మనకు వేడి అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనము ఒక చిల్లుల గరిటెలు ఉంటాయి కదండి, అంటే పూరి మనము ఆయిల్లో వేసినప్పుడు తీసుకునే గరిటెలు ఉంటాయి కదా, అలాంటి వాటిది ఒకటి తీసేసుకొని నేను దాని మీద నుంచే ఈ బూందీ లడ్డూకి కావాల్సిన బూందీని ప్రిపేర్ చేసేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్దిగా పిండిని వేసుకుంటూ మనం దోశ పోసుకున్నట్లుగా అలా కొద్దిగా జరుపుకుంటూ ఉంటే బూందీ అనేది చక్కగా దిగుతుంది. ఈ బూందీని మనము ఫుల్ ఫ్లేమ్లో వేయించుకోవాలి. జనరల్గా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు అన్నీ కూడా లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్ చెప్తాము. ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టేసుకోండి. నేను మరిన్ని టిప్స్ కూడా వీడియో మధ్యలో చెప్తానండి. సో మీరైతే పిండి కన్సిస్టెన్సీ ఒకటి చూసుకోండి. హై ఫ్లేమ్లో మన బూందీని ప్రిపేర్ చేసేసుకోండి. చక్కగా కొద్దిసేపు అయిన తర్వాత మీరు కలిపేసుకుంటూ ఉంటే అన్ని వైపులా బూందీ అనేది చక్కగా వేగుతుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఒకటి ఒత్తి చూపిస్తున్నాను. మనకు పైన క్రంచీగా లోపల కొంచెం సాఫ్ట్గా ఉండాలి. ఇది మనకు బూందీకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. చూడండి, మళ్ళీ ఇంకొకటి చూపిస్తున్నాను. ఇలా ఉంటే మనకు బూందీ లడ్డు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మిగిలిన పిండి ఉంది కదండి, ఆ పిండిని కూడా సేమ్ ప్రాసెస్తో ఇలాగే మనము బూందీలన్నీ వేసుకోవాలి. అంతా కూడా మనము ఫుల్ ఫ్లేమ్లోనే వేసుకొని మనము ఫ్రై చేసుకోవాలండి. ఈ విషయం అయితే అస్సలు మర్చిపోవద్దు. వేసిన తర్వాత ఒక్క నిమిషం ఇలా ఉంచేసి ఆ తర్వాత ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోండి. ఇక్కడ నేను మీకు ఒక మంచి టిప్ చెప్తాను, మీరైతే వీడియోని చూస్తూ ఉండండి. ఇలా అన్నీ తీసుకున్న తర్వాత ఒక్కసారి అలా విదిలించినట్లుగా అనండి. ఆ ఎక్సెస్ ఆయిల్ ఏదన్నా ఉన్నట్లయితే అంతా కూడా వెళ్ళిపోతుందన్నమాట. ఇప్పుడు నేను చెప్పే టిప్ ఇదే అండి. మనము ఇలా బూందీ వేసుకునే ప్రతిసారి కూడా బూందీ గరిటెని చక్కగా ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్నట్లయితే బూందీ అనేది తోక లేకుండా చక్కగా రౌండ్ షేప్లో వస్తుంది. సో ఈ టిప్ని తప్పకుండా ఫాలో అవ్వండి. మీరు వేసే ప్రతిసారి కూడా బూందీ గరిటెని చక్కగా తుడిచేసుకొని ఆ తర్వాత బూందీ వేసుకోండి. మీకు ఎటువంటి తోకలు లేకుండా చక్కగా బూందీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనము అంతా కూడా పిండిని ఇలాగే బూందీ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పులను వేసుకొని దోరగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత కాస్త ఒక ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మనము ఒక గుప్పెడు కిస్మిస్ అంటే ఎండు ద్రాక్షని వేసుకొని కొంచెం సేపు వేగిన తర్వాత ఇందులోనే మనము మరొక గుప్పెడు మస్కమిలన్ సీడ్స్ అంటే కరబుజ్జా అంటాం మేము, మీరేమంటారు దోసకాయ అని కూడా అంటారండి, వాటి సీడ్స్ని వేసుకొని చక్కగా వేయించి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఒకవేళ ఏదైనా కొంచెం రంగు మారిపోయి ఉన్న బూందీ కానీ ఇలా తోక బూందీ కానీ వచ్చింది అంటే దాన్ని తీసి కొద్దిగా మిక్సీలో వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి, మనకు బూందీ మొత్తం కూడా ఇంత బూందీ వచ్చేసిందనమాట. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దాము. నేను స్టవ్ పైన ఒక పెద్ద బౌల్ పెట్టుకున్నానండి. ఇందులోనే బూందీ కలుపుకుంటాను కాబట్టి
పెద్ద బౌల్ తీసుకున్నాను. అందులో 2 కప్పుల పంచదారను తీసుకుంటున్నాను. మనం శనగపిండి ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత క్వాంటిటీ పంచదార తీసుకోవాలి. అలాగే పంచదార మునిగేంత వరకు నీళ్లు పోయాలి. చూస్తున్నారు కదా వీడియోలో, అంత నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము చక్కగా కలుపుకుంటూ చక్కెరను కరిగించుకోవాలి. చక్కెర బాగా కరిగి ఉడుకు పడితే సరిపోతుందండి. దీనికేం పెద్దగా పాకం కూడా రావాల్సిన అవసరం లేదు. చక్కగా ఇలా కలుపుతూ ఒక్కసారి అయితే అలా చెక్ చేసుకోండి. తీగ పాకం వచ్చి రానట్లుగా కనిపిస్తుంది చూసారా? ఈ కన్సిస్టెన్సీ మనకు సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనము బాగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీని వేసుకొని చక్కగా కలిపేసుకోండి. ఇందులోనే మనం వేయించి పక్కకు తీసుకున్న జీడిపప్పుల్ని కూడా వేసుకోవాలి. అలాగే మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి బూందీ పౌడర్, దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే మస్క్ మిలన్ సీడ్స్, అలాగే కిస్మిస్ ఇవన్నీ కూడా నెయ్యితో సహా వేసేసుకోవాలి. అలాగే ఒక 6 యాలుకల్ని దంచి పొడి చేసుకొని ఇందులో వేసుకుంటున్నానండి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా చక్కగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు మనకు కొంచెం జ్యూసీగా ఏదో పాకం ఎక్కువైనట్లుగా అనిపిస్తుంది. మీరు అస్సలు కంగారు పడకుండా చక్కగా కలిపేసుకొని కాసేపు మూత పెట్టి వదిలేసుకోండి. మనకు ఈ వాటర్ అంతా కూడా పీల్ చేసుకుంటుంది. నేనైతే ఇక్కడ దాదాపు 1 గంట పాటు మూత పెట్టి అలా పక్కకు వదిలేసానండి. సో గంట తర్వాత మనం మూత తీసి చూస్తే మనకు అసలు ఎక్కడ కూడా అంటే షుగర్ సిరప్ ఎక్కువ అయింది అన్న ఫీలింగ్ ఏమీ ఉండదండి. చూస్తున్నారు కదా, చక్కగా మన బూందీ అనేది మొత్తం పీల్ చేసుకుందనమాట. ఇప్పుడు మనము ఏ సైజు కావాలంటే ఆ సైజులో ముద్దలు చేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. చూస్తారు కదా, ఎంతో ఈజీ కదండి బూందీ లడ్డు. చాలామంది ఏమనుకుంటారంటే మనకు రాదు అనుకుంటారు, బట్ ట్రై చేయండి, ఎవరైనా చేయగలుగుతారు. వంట రాని వాళ్ళు, ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా మనం చెప్పే టిప్స్తో చక్కగా ట్రై చేయండి. అండ్ మీ ఫ్యామిలీలో అందరికీ కూడా సర్వ్ చేసి ఎలా వచ్చింది అన్నదైతే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. వీడియో నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మరిన్ని మంచి రెసిపీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తున్నారు కదా, లాస్ట్ లడ్డు అనమాట. మనకు మొత్తంగా ఇక్కడ ఒక 36 ఏమో లడ్డూలు అయినట్టున్నాయండి. సో చేసి కూడా చాలా రోజులు అయిపోయింది, అందుకే నేను మర్చిపోయాను ఎన్ని లడ్డూలు అయ్యాయి అని చెప్పి. చాలా ఎమ్మీగా ఉన్నాయి కదా, ట్రై చేయండి. నెక్స్ట్ మనం చూసేద్దాం హాట్ రెసిపీ. హాట్గా క్రిస్పీగా ఉండాలి. ఎన్నో రోజులు అలానే క్రిస్పీగా ఉండాలి అంటే ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చెప్పేశాను. లేట్ చేయకుండా రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇప్పుడైతే నేను 2 కప్పుల శనగపిండిని తీసుకుంటున్నానండి. శనగపిండి బయట డైరెక్ట్గా కొనే కంటే శనగపప్పు తీసుకొచ్చి పట్టించుకుంటే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నేను 2 కప్పుల శనగపిండికి ఒక అరకప్పు బియ్యం పిండి తీసుకున్నాను. అలాగే కొద్దిగా ఉప్పు, ఒక చిటికెడు కొంచెమే అన్నమాట వంట సోడా. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి గరిటెతో కూడా కలుపుకోవచ్చండి, కాకపోతే ఎక్కువ టైం పడుతుంది, ఉండలుగా ఉంటుంది. అదే విస్క్తో కలిపారనుకోండి తక్కువ టైంలో ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవచ్చు. మెయిన్ ఇక్కడే మనకు మంచి టిప్ చెప్తాను చూడండి. పిండి కన్సిస్టెన్సీని పట్టే మనకు బూందీ కారాలు ఎలా వస్తాయి అన్నది తెలిసిపోతుంది. పిండి అనేది మరీ జారుడుగా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదండి. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. ఇలా కానీ కలుపుకున్నారా బూందీ కారాలు పర్ఫెక్ట్గా వస్తాయి. నేను ఇక్కడ బూందీ గరిటె లేదండి నా దగ్గర, కాబట్టి మన దగ్గర ఉన్న చిల్లుల గిన్నెలు కానీ చిల్లుల గరిటెలు కానీ బూందీ కారాలు చేసుకోవటానికి ఉపయోగించుకోవచ్చు. నూనెను వేడి చేసుకున్నానండి. ఆ వేడెక్కిందా లేదా అని కొద్దిగా పిండి వేసి టెస్ట్ చేస్తున్నాను. చూస్తున్నారా, బాగా ఉడుకుతూ పొంగుతూ పైకి వచ్చాయన్నమాట. అంటే మనకు చక్కగా వేడైందని అర్థం నూనె. ఇప్పుడు మన చిల్లుల గరిటెలో
కొద్దిగా పిండిని వేసుకుంటూ బూందీని నూనెలోకి వదలాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, నూనె చాలా వేడిగా ఉండాలి, అప్పుడే మనకు పర్ఫెక్ట్ బూందీ వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా నేను ఫుల్ ఫ్లేమ్లోనే చేసేస్తున్నాను అనమాట. బూందీ వేయంగానే వెంటనే కలుపుకోకూడదు, ఒక్క 2 నిమిషాలు ఆగి ఆ తర్వాత కలుపుకోవాలి. తర్వాత కొద్దిసేపటికి మనం కలుపుతూ ఉంటే అవి గలగలలాడుతున్న శబ్దం వస్తుంది. అప్పుడు మనము ఇలా చిల్లుల గరిటెలోకి తీసేసుకొని వేరే బౌల్లో వేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే, నేను ఇంకొక చిన్న టిప్ చెప్తాను, మీరు వీడియోని చూస్తూ ఉండండి. ఇక్కడ నేను రెండో వాయి అంటాం కదా మనము, మిగిలిన పిండి అంతా కూడా ఇదే ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. నేను చెప్తాను అన్న టిప్ ఏంటి అంటే, మనకు తోక బూందీ వస్తూ ఉంటుంది కదా, అలా రాకుండా ఉండాలి అంటే మనం ప్రతి వాయి వేసే ముందర గరిటెని ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకోవటం వల్ల మనకి తోకలేని బూందీ అనేది మంచి షేప్లో వస్తుంది. టిప్ నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇలా నేను అన్నీ కూడా వేయించి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకున్నాను. చివరగా మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్లో నేను ఇక్కడ 1 కప్పు దాకా వేరుశనగ పప్పును తీసుకున్నాను. అన్నీ అనేం లేదు, మీ రుచి అభిరుచిని బట్టి ఎన్నైనా తీసుకోవచ్చు పల్లీలని. వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోండి, లేకపోతే లోపల పచ్చిగా ఉంటాయి. ఇప్పుడు అదే నూనెలోనే కొద్దిగా కరివేపాకును కూడా తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించి పక్కకు తీసేసుకోవాలి. మీరు వీడియో చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. ఇప్పుడు మనం వేయించుకున్న వేరుశనగ పప్పు అలాగే కరివేపాకును మనం ముందుగా వేయించి పెట్టుకున్న బూందీలో వేసుకొని కలుపుకోవాలి. ఇందులో మనము రుచికి సరిపడా ఉప్పు అలాగే కారపొడిని కూడా చల్లుకోవాలి. నేను ఈ టేస్ట్ మరి కొంచెం డెలీషియస్గా చేయటం కోసము కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకున్నాను. ఇందులోనే ఒక 7-8 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చాగా దంచేసుకొని కలుపుకోవాలన్నమాట. బూందీకి స్పెషల్ టేస్ట్ ఇచ్చేది వెల్లుల్లి అండి. ఇప్పుడు అన్నింటిని కూడా చక్కగా కలిపేసుకోండి. చూస్తున్నారు కదా, మనకు ఎంతో క్రిస్పీ అయిన హాట్ బూందీ రెడీ అయిపోయిందండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు అందరూ కూడా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, ఓకేనా? మొదటిసారి చూస్తున్నట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. బెల్ కూడా రింగ్ చేయండి, ఓకేనా?